హాయ్ నమస్కారం వ్యూవర్స్కి, సబ్స్క్రైబర్స్కి అండ్ మిత్రులకు, శ్రేయాభిలాషులకు వెల్కమ్ టు కడలీస్ టాక్సేషన్, ఏ వన్ స్టాప్ కంప్లీట్ సొల్యూషన్ ఫర్ యువర్ బిజినెస్ అండ్ పర్సనల్ ఫైనాన్స్. నేను మీ కేవీ సత్యనారాయణ, చార్టర్డ్ అకౌంటెంట్ ప్రాక్టీస్ ఫ్రమ్ గుడివాడ. ఈరోజు మనం తెలుసుకోబోయే టాపిక్ ఏంటంటే సెక్షన్ 115 BAC న్యూ ట్యాక్స్ రెజ్యూమ్. ఈ రోజుల్లో బేసిక్గా ఇప్పుడు ఈ ట్యాక్స్ సీజన్కి ఫర్ ద ఫైనాన్షియల్ ఇయర్ 2023-24 అంటే అసెస్మెంట్ ఇయర్ 24-25కి ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ ఫైల్ చేయడానికి ప్రతి ఒక్కరూ చూస్తుంది మనం ఓల్డ్ ట్యాక్స్ రెజ్యూమ్ ఆప్ చేసుకోవడం బెస్టా ఆర్ న్యూ ట్యాక్స్ రెజ్యూమ్ ఆప్ చేసుకోవడం బెస్టా అని. అసలు ఎందుకు ఇంత హ్యావక్ ఏర్పడింది అంటే మనం చూసేద్దాం ఇప్పుడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ సెక్షన్ 115 BAC ఇది మనకి 2020 యూనియన్ బడ్జెట్లో ప్రవేశపెట్టారు. అండ్ ఇది ఇండివిజువల్స్కి, హెచ్యుఎఫ్స్కి అనేది వర్తిస్తుంది. అండ్ వీ కెన్ స్విచ్ ఫ్రమ్ వన్ రెజ్యూమ్ టు అనదర్ రెజ్యూమ్ యాన్యువల్లీ. ఇక్కడ ఒక లిమిటేషన్ ఉంది, దాని గురించి మనం మాట్లాడుకుందాం. మీరు ఇప్పుడు స్క్రీన్ మీద చూస్తుంది న్యూ ట్యాక్స్ రెజ్యూమ్ యొక్క స్లాబ్ రేట్స్ అనమాట. ఇవి మనకి 3 lakhs నుంచి స్టార్ట్ అయ్యి 15 lakhs వరకు కూడా కేటగరైజ్ చేయడం అనేది జరిగింది. సో అప్ టు 3 lakhs వరకు నిల్ రేట్ అండ్ అబోవ్ 15 lakhs అనేది 30%. సో ఈ మధ్యలో మనకి మొత్తం 5 టైప్స్గా దీన్ని కేటగరైజ్ అయితే చేయడం జరిగింది. సో రిబేట్ సెక్షన్ 87A కింద అప్ టు 7 lakhs వరకు కూడా నో ట్యాక్స్, అంటే వీ కెన్ ఎంజాయ్ ద బెనిఫిట్ ఆఫ్ రిబేట్. ఓల్డ్ ట్యాక్స్ రెజ్యూమ్లో ఇది అప్ టు 5 lakhs వరకే ఉంది. అబోవ్ 5 lakhs మనకి రిబేట్ అప్లై అయ్యేది కాదు. ఇక్కడ అప్ టు 7 lakhs వరకు కూడా మనకి రిబేట్ అనేది అందుబాటులోకి తీసుకొచ్చారు. సో దీని ద్వారా మనం అడిషనల్గా ట్యాక్స్ని అయితే సేవ్ చేసుకోవచ్చు. అండ్ ఈ కన్ఫ్యూజన్ ఏర్పడతాక అంతటికీ కారణం ఏంటంటే డిడక్షన్స్. ఏ డిడక్షన్ అవైలబుల్గా ఉంది, ఏ డిడక్షన్ అవైలబుల్గా లేదు. అసలు ఏ డిడక్షన్ అవైలబుల్గా లేదండి న్యూ ట్యాక్స్ రెజ్యూమ్లో. సింపుల్గా చెప్పుకుందాం. ఈ చార్ట్ అంతా మీకు ఇన్ఫర్మేషన్ కోసమే, ఒకసారి మీరు కూడా పూర్తిగా గమనించండి. బట్ కంక్లూడింగ్ దాట్ మనకి స్టాండర్డ్ డిడక్షన్, రిబేట్ అండ్ లీవ్ ఎన్కాష్మెంట్ ఆర్ రిటైర్మెంట్ ఎన్కాష్మెంట్ స్కీమ్, తర్వాత వాలంటరీ రిటైర్మెంట్ స్కీమ్, ఇలాంటి చిన్నవి తప్ప ఎలాంటి మేజర్ బెనిఫిట్స్ని ఇన్ టోటల్లీ 4,25,000 rupees మ్యాక్సిమం డిడక్షన్ వీ కెన్ అవైల్ ఇన్ ద ఓల్డ్ ట్యాక్స్ రెజ్యూమ్. మీకు తెలుసు, అంటే 80C కింద, 80D కింద ఇలాగా, అండ్ హౌసింగ్ లోన్ ఇంట్రెస్ట్ కింద, ఇవన్నీ టోటల్ చేసుకుంటే మనకు అప్ టు 4,25,000 దాకా, 4,50,000 దాకా మనకి డిడక్షన్స్ అయితే ఓల్డ్ ట్యాక్స్ రెజ్యూమ్లో వచ్చాయి. కానీ ఈ ట్యాక్స్ రెజ్యూమ్లో నథింగ్, సింప్లీ నథింగ్. అంటే ఏంటి డిపార్ట్మెంట్ యొక్క ఇంటెన్షన్ ఏంటి, ఎందుకు ఇది తీసుకొచ్చారు అంటే ఓల్డ్ ట్యాక్స్ రెజ్యూమ్ అంటే ఏంటి, న్యూ ట్యాక్స్ రెజ్యూమ్ అంటే ఏంటి, ఈ రెండింటికి క్లియర్ కట్గా డెఫినేషన్ తెలిస్తే మనం ఖచ్చితంగా ఈజీగా డెసిషన్ అయితే తీసుకోవచ్చు. ప్రీవియస్ ట్యాక్స్ రెజ్యూమ్ అనేది మనకు ఒక హ్యాబిట్ ఆఫ్ సేవింగ్ని హ్యాబిట్గా మార్చడం అనేది జరిగింది. అంటే ఇందులో ఇన్వెస్ట్ చేస్తే కనీసం మన ట్యాక్స్ తగ్గుద్ది, ఇందులో ఇన్వెస్ట్ చేస్తే మనకు కొంచెం ట్యాక్స్ లయబిలిటీ తగ్గుద్ది. ఇలాగా మనం సేవింగ్ చేయడం కొంతగా అలవాటు అయితే పడ్డాం. బట్ బాగుంది కదా, మనకే బెనిఫిట్ కదా, సేవింగ్ చేసుకుంటే ఫ్యూచర్లో ఉపయోగపడుతుంది, అట్ ద సేమ్ టైం మనకి ట్యాక్స్ కూడా తగ్గుతుంది. మరి ఈ న్యూ ట్యాక్స్ రెజ్యూమ్ మనకి ఏ విధంగా బెనిఫిషియల్ అని అనుకుంటే, యాక్చువల్లీ ఇక్కడ బెనిఫిట్ అనేది మనకు కాదండి, గవర్నమెంట్. అదేంటంటే ఏ విధంగా అంటే ఈ న్యూ ట్యాక్స్ రెజ్యూమ్లో ఇది ఒక స్ట్రైట్ ఫార్వర్డ్ స్కీమ్. అంటే నో పేపర్ వర్క్, నో ప్రూఫ్స్, నో ఇన్వెస్ట్మెంట్ declaration, just we will go for filing without any proofs. సో ఇక్కడ ఏమవుతుందంటే ఇది, సో ఏదైతే ఈ ఫ్రాడ్ అనేది జరుగుతుందో చాలా సంవత్సరాల నుంచి ఫేక్ ప్రూఫ్స్ పెట్టి మనం డిడక్షన్స్ క్లెయిమ్ చేస్తున్నారో వాళ్ళందరికీ ఇది ఒక చెక్గా చెప్పుకోవచ్చు. సో దానికోసమే దీన్ని ఇంట్రడ్యూస్ చేయడం అయితే జరిగింది. మేబీ ఫ్యూచర్లో దీన్ని మ్యాండేటరీ చేస్తారని మేము భావించట్లేదు, ఎందుకంటే సేవింగ్ ఆప్షన్ని పూర్తిగా రద్దు చేయడానికి అయితే ఉండదు. బట్ ఇంకా స్ట్రింజెంట్ ప్రొవిజన్ అయితే మట్టుకు తీసుకొచ్చే అవకాశం అయితే ఉంది.
లెట్స్ వెయిట్ అండ్ సీ ఫర్ ద నెక్స్ట్ బడ్జెట్ అప్డేట్స్. సో మిత్రులారా, ఇక్కడ మనం ఇంతకీ ఏది ఆప్ట్ చేసుకోవాలి అంటే, మనకి కనుక క్లియర్ కట్గా మనకి ఎలాంటి డిడక్షన్స్ లేవు, ఎలాంటి ఇన్వెస్ట్మెంట్స్ మనం చేయలేదు మీకు ఉంటే, డైరెక్ట్లీ బ్లైండ్లీ గో విత్ న్యూ ట్యాక్స్ రెజిమ్. అదర్వైజ్ మనకి కన్సిడరబుల్లీ హై అమౌంట్ ఆఫ్ డిడక్షన్స్, హై అమౌంట్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్స్ ఉన్నాయి, ట్యాక్స్ సేవింగ్ ఇన్వెస్ట్మెంట్స్ ఉన్నాయి అనుకుంటే కనుక, దెన్ గో విత్ కంపారిజన్ విత్ ఓల్డ్ అండ్ న్యూ ట్యాక్స్ రెజిమ్ అండ్ ఆప్ట్ ద బెనిఫిషియల్ వన్. ఓకే, సో అసలు ఏ విధంగా దీన్ని ఆప్ట్ చేసుకోవాలి అనేది చూద్దాం. అప్ టు అసెస్మెంట్ ఇయర్ 2023-24 వరకు కూడా మనకి దీన్ని డిఫాల్ట్ ఓల్డ్ ట్యాక్స్ రెజిమ్ అనేది ఉండేది. అప్పుడు ఆప్ట్ చేసుకోవడానికి 10IE ఫామ్ అనేది మనం ఫైల్ చేయాల్సి వచ్చేది. సో వన్స్ మనం ఆ ఫామ్ ఫైల్ చేస్తే ఆటోమేటిక్గా మనం న్యూ ట్యాక్స్ రెజిమ్లోకి ఆప్ట్అవుట్ అవుతాం. ఆ ట్యాక్స్ స్లాబ్ రేట్స్ అనేవి మనకి అప్లికబుల్ అయ్యేది. బట్ ఫ్రమ్ ద ఫైనాన్షియల్ ఇయర్ ఫ్రమ్ ద అసెస్మెంట్ ఇయర్ 2024-25 ద న్యూ ట్యాక్స్ రెజిమ్ అనేది డిఫాల్ట్గా మనకి డిఫాల్ట్ చేయడం జరిగింది. సో ఈ డిఫాల్ట్ చేయడం వలన మనం ఎక్స్ట్రాగా మనం ఫామ్ అయితే ఫైల్ చేయాల్సిన అవసరం లేదు. బట్ ఓల్డ్ ట్యాక్స్ రెజిమ్ని ఆప్ట్ చేసుకోవాలంటే మనం ఖచ్చితంగా ఆప్ట్అవుట్ ఫామ్ అనేది ఫైల్ చేయాల్సి ఉంది. అండ్ ద ఇంపార్టెంట్ థింగ్ హియర్ ఈస్ స్విచ్చింగ్ బిట్వీన్ ఓల్డ్ వర్సెస్ న్యూ. చాలా ఇంపార్టెంట్ అండి, ఎందుకంటే బెనిఫిషియల్ ఆప్ట్ చేసుకోమన్నారు కదా మీరు. సో నేను ఈ సంవత్సరం నాకు బెనిఫిషియల్ న్యూ ఆప్ట్ చేసుకున్నా, నెక్స్ట్ ఇయర్ నాకు బెనిఫిషియల్ ఓల్డ్ అయింది. కెన్ ఐ స్విచ్ ఇట్ ఓవర్ టు ద ఓల్డ్ రెజిమ్? ఎస్. ఫర్ ద salaried persons, salaried employees, they can switch annually to the beneficial regime. For business persons, that means the professionals other than salaried individuals ఎవరైతే ఉన్నారో వాళ్ళకి, ఎస్పెషల్లీ డెరివేటివ్ ఆప్షన్ ట్రేడింగ్స్, వీళ్ళు కూడా బిజినెస్ కిందకే వస్తారు కాబట్టి వాళ్ళకి ఇది ఓన్లీ వన్ టైం ఆప్షన్ టు చూస్ బిట్వీన్ దీస్ రెజిమ్స్. ఓన్లీ వన్ టైం ఆప్షన్ అంటే మీరు ఒక్కసారి ఆప్ట్ చేసుకుంటే న్యూ రెజిమ్ లైఫ్ లాంగ్ అది కంటిన్యూ అవుతుంది. ఒకవేళ వద్దు అని బ్యాక్కి వెళ్ళినట్లయితే ఓన్లీ వన్ ఛాన్స్ యూ గివెన్ టు గో బ్యాక్. వెళ్తే మళ్ళీ ఇంకా లైఫ్లో ఎప్పుడూ కూడా ఆ పాన్ నెంబర్ మీద మీరు ఖచ్చితంగా మళ్ళీ న్యూ ట్యాక్స్ రెజిమ్లోకి అయితే రాలేరు. ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద మెయిన్ డ్రాబ్యాక్. ఇది ఫ్రెండ్స్ మనకి న్యూ ట్యాక్స్ రెజిమ్ గురించి. ఇక్కడ ఇప్పుడు మీకు ఒక ఎగ్జాంపుల్ ద్వారా చూపించాలనుకుంటున్నాను. 5 lakhs to 30 lakhs ఇన్కమ్ ఉన్న పర్సన్కి ట్యాక్స్ ఏ విధంగా ఇందులో పడుతుంది, ట్యాక్స్ ఏ విధంగా మనం ఈ సేవ్ అవుతుంది, న్యూ వర్సెస్ ఓల్డ్ అనేది మేము ఇక్కడ చూపిస్తున్నాను. ఇక్కడ మీరు చూసినట్టయితే ఏ కాలంలో మనకి గ్రాస్ టోటల్ ఇన్కమ్ ఉంది, బి కాలంలో ట్యాక్స్ యాజ్ పర్ ఓల్డ్ రెజిమ్, అండ్ సి కాలంలో ట్యాక్స్ యాజ్ పర్ న్యూ రెజిమ్ ప్రీ బడ్జెట్ 2023కి ఎర్లియర్ బడ్జెట్, అండ్ డి కాలంలో పోస్ట్ బడ్జెట్ అప్డేట్ అనేది ఉంది. అండ్ డిఫరెన్స్ అండ్ నెక్స్ట్ వన్ ఈజ్ విచ్ ఎవర్ ఈజ్ బెటర్. సో చూసుకున్నట్లయితే 5 lakhs, 6 lakhs, 7 lakhs ఈ ట్యాక్స్ ఇక్కడ వరకు కూడా మనకి ట్యాక్స్ లేదు. ఎందుకంటే ఇక్కడ మనకి చూస్తే వీఆర్ అజ్యూమింగ్ దట్ వీ హ్యావ్ టోటల్ డిడక్షన్స్ ఆఫ్ 1.5 lakhs అనుకున్నాం కాబట్టి, సో మనకి 7 lakhs వరకు కూడా ఇక్కడ ట్యాక్స్ అయితే లేదు. ఎందుకంటే స్టాండర్డ్ డిడక్షన్తో కలుపుకొని 2 lakhs ఉంది కాబట్టి, సో నో ట్యాక్స్. బట్ ఇక్కడ మీరు కనుక డీ కాలం చూసినట్లయితే 7,50,000 వరకు ట్యాక్స్ అయితే లేదు. ఎందుకంటే 7 lakhs వరకు ఎలాగో 87A రిబేట్ ఉంటుంది, అదనంగా ఇక్కడ 50,000 స్టాండర్డ్ డిడక్షన్ ఉంది కాబట్టి, సో 7,50,000 వరకు కూడా మనకి ఎలాంటి ట్యాక్స్ అయితే ఇక్కడ లేదు న్యూ ట్యాక్స్ రెజిమ్లో. సో అప్ టు 7,50,000 వరకు కూడా మీకు ₹1 డిడక్షన్స్ లేకపోయినా సరే వీ కెన్ డైరెక్ట్లీ గో ఫర్ న్యూ ట్యాక్స్ రెజిమ్. అంటే ఈజీగా ఆప్ట్ చేసుకోవచ్చు వితౌట్ ఎనీ కన్ఫ్యూషన్. అండ్ ఇక్కడ నుంచి చూస్తే 8 lakhs నుంచి మనకి ట్యాక్స్ అనేది పే చేయాల్సి వస్తూ ఉంది చూసినట్లయితే. బట్ ఇక్కడ 1,50,000 వరకు నేను కన్సిడర్ చేశాను కాబట్టి మనకి ఇక్కడ ఓల్డ్ ట్యాక్స్ రెజిమ్లో ట్యాక్స్ అయితే కొంచెం ఎక్కువగానే కనబడుతుంది. బట్ కంపారిటివ్లీ ఈవెన్ దో 1.5 lakh కన్సిడర్ చేసిన డిడక్షన్స్ కింద మనకి న్యూ ట్యాక్స్ రెజిమే ఇక్కడ మోర్ బెనిఫిషియల్గా అయితే ఉంది.
ఖచ్చితంగా కూడా న్యూ ట్యాక్స్ రెజిమే మనకి బెనిఫిట్ అనేది అందిస్తుంది. సో ఇక్కడ క్లియర్ కట్గా ఏమర్థం అవుతుందంటే, డిడక్షన్స్ అవైలబుల్ మనకి ఎక్కువగా ఉంటే ట్యాక్స్ సేవింగ్స్ ఇన్వెస్ట్మెంట్స్ అనేవి మనం అప్పుడు న్యూ ట్యాక్స్ రెజిమ్ ఓల్డ్ ట్యాక్స్కి అయితే వెళ్ళొచ్చు. అదర్వైజ్ న్యూ ట్యాక్స్ రెజిమ్ ఈజ్ బెస్ట్ వన్. డిస్కషన్ సమ్మరీగా చూసుకుంటే మీరు ఖచ్చితంగా కూడా కొంత నాలెడ్జ్ అయితే పొందుంటారు సెక్షన్ 112 BAC గురించి. సో మేక్ యువర్ డెసిషన్ వైజ్లీ. ఫర్ డీటెయిల్స్ ప్లీజ్ కాంటాక్ట్ టు ద గివెన్ నెంబర్ and please follow the channel in the YouTube. Always stay connected with us. Thank you very much.